డే 3 ఇన్ హ్యావ్లాక్. ఈ రోజు మనం వెళ్తున్నాం స్కూబా డైవింగ్ కి. స్కూబా డైవింగ్ ఎర్లీ మార్నింగ్ టైమ్ లోనే చేపిస్తారు. సో మనం మార్నింగ్ లేసి ఇంకా వచ్చేసాం ఇక్కడికి. ఫస్ట్ అయితే వెళ్ళగానే ఒక ఫామ్ ఇస్తారు. మన ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. దీనికి కాస్ట్యూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ అయితే వాళ్ళు మనల్ని వాటర్ లోకి తీసుకెళ్లి కాసేపు ట్రైనింగ్ ఇస్తారు. వాటర్ లోకి వెళ్ళాక మాట్లాడడం కుదరదు కాబట్టి మనకి ఎలా సైన్స్ ఎలా ఇవ్వాలి, ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఇన్ కేస్ ఐస్ లో కానీ మౌత్ లో కానీ వాటర్ వెళ్తే ఏం చేయొచ్చు, ఇయర్స్ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి, అవన్నీ కూడా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం బ్రీతింగ్ నోస్ తో చేయకూడదు, మౌత్ తోనే ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండాలి. అది కాసేపు ప్రాక్టీస్ చేస్తారు మనతోటి. ప్రాక్టీస్ అంతా అయ్యాక మనం ఓకే అంటే అప్పుడు తీసుకెళ్తారు. ఈ ట్రిప్ మొత్తంలో నేను బాగా ఎక్సైట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం టెన్షన్ పడింది దీనికే, అసలు చేయగలుగుతానా లేదా అనేసి. అక్కడికి వెళ్లే వరకు కూడా చాలా టెన్షన్ అయిపోయింది. బట్ మా ట్రైనర్స్ అక్కడికి వెళ్ళాక మాకు టెన్షన్ పడే అంత టైం ఇవ్వలేదన్నమాట. చాలా ఫాస్ట్ గా అయిపోయేసారు. ట్రైనింగ్ కూడా యాక్చువల్ గా ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ ట్రైనింగే ఉంటది మనకి. బట్ వీళ్ళు ఒక 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాక్టీస్ చేయించి ఓకే ఓకే అని చెప్పేసి తీసుకెళ్లిపోయారు హడావిడిగా. బోట్ లో మిడిల్ కి వెళ్ళినాక కూడా అసలు ఎక్కువ టైం ఇవ్వలేదు. సిలిండర్ ఒకటి వెనక తగిలిచ్చేసి ఇంకా తోసేసారు ఓషన్ లోకి. అంతా బ్లాంక్ అయిపోయింది. ఓషన్ లో దోసేసిన తర్వాత అప్పుడు ట్రైనర్, మనతో పాటు ఒక ట్రైనర్ వస్తారనమాట. ఆయన అడిగాడు, వాటర్ లో మౌత్ లోకి వెళ్తే ఏం చేస్తావు, ఐస్ లోకి వెళ్తే ఏం చేస్తావు అంటే బ్లాంక్, అసలు ఏం గుర్తులేదు నాకు గుర్తులేదని చెప్తే మళ్ళీ ఒకసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా తీసుకెళ్లిపోయాడు లోపలికి. ఫస్ట్ అయితే కోపం వచ్చేసింది, అసలు ఏంటి వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి. కానీ తర్వాత అదే కరెక్ట్ అనిపించింది. మనకి ఎక్కువ టైం ఇస్తేనే టెన్షన్ పడి ఇంకెక్కువ దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాము. అలా హడావిడిగా అయిపోయేసారు కాబట్టి బ్లాంక్ మైండ్ తో వెళ్ళాం కాబట్టి తొందరగా అయిపోయింది, పీస్ఫుల్ గా అయిపోయింది. ఒక్కసారి లోపలికి వెళ్ళాక మనకి ఇవేం గుర్తుండవు. ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓషన్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డిఫరెంట్ ఫిషెస్, కోరల్స్, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా లోపలికి వెళ్దాం అని చెప్తున్నాను మా ట్రైనర్. ఓవరాల్ గా ఒక 20 to 25 minutes స్పెండ్ చేస్తాం మనం ఓషన్ లో. అండ్ దిస్ ఈస్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఖచ్చితంగా అందరూ ఒకసారి ట్రై చేయాలి. ఇది భయంతో అయితే ఆగిపోకూడదు. ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ గో విత్ ది ఫ్లో అండ్ ఎంజాయ్.